హాయ్. ఉత్తర భారతం దక్షిణ భారతం ఎప్పుడు విడిపోతాయో ఎవరికి తెలుసు? ఇవి ఎవరో వీధి రౌడీలు లేదా దేశ వ్యతిరేక శక్తులు చేసిన వ్యాఖ్యలు కాదు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక రాష్ట్రానికి మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్న వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాటలు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ అధికార డిఎంకే నేతలు శృతిమించి మాట్లాడుతున్నారు. ద్రవిడ రాజకీయ సిద్ధాంతాలను ఎన్నికల కోసం ప్రచారం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు, కానీ దేశాన్ని ముక్కలు చేయడమే లక్ష్యమన్నట్లు కొంతమంది డిఎంకే నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఓట్ల కోసం దేశ సమగ్రతనే ప్రశ్నించేలా రాజకీయ నేతలు ప్రవర్తిస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఇందుకు తమిళనాడు రాజకీయాలే చక్కటి ఉదాహరణ. మంత్రి ఆర్ఎస్ రాజకన్నప్పన్ చేసిన దేశం ముక్కలవచ్చు వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతున్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విభజన రేఖలు గీయడం, ఉత్తరాది వారిని పరాయి వారిగా చిత్రించడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ విద్వేషం పతాక స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రి గారు ఏమన్నారో మీరు ఒకసారి వినండి. வட இந்தியா தென்னிந்தியா என்னைக்கு விரிதான் ஆகுண்டா வட இந்தியா தென்னிந்தியா என்னைக்கு விரிதான் ஆகுண்டா அப்படி இருக்கு இப்ப நிலைமை. ఇది సంగతి. ఉత్తర భారతం దక్షిణ భారతం ఎప్పుడు విడిపోతాయో ఎవరికి తెలుసు అన్నది మంత్రి గారి మాట. అంటే ఆయన అలా విడిపోవాలని కోరుకుంటున్నారా? పుదుక్కోటైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఆర్ఎస్ రాజకన్నప్పన్ చాలా ఉద్వేగంగా ప్రసంగించారు. ఉత్తరాది దక్షిణాది ఎప్పుడు విడిపోతాయో ఎవరికి తెలుసు అంటూ దేశ విభజనను సూచించేలా మాట్లాడారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా ఆయన మాట్లాడడంపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ డిఎంకేపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేతలు ఓట్ల కోసం దేశాన్ని రెండు ముక్కలు చేయడానికి కూడా వెనుకాడటం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు డిఎంకే నేతలు ఉత్తరాది ప్రజలను కించపరుస్తూ మాట్లాడేవారు. ఇప్పుడు ఏకంగా దేశాన్నే విడదీస్తామంటూ మాట్లాడడం వారి వేర్పాటువాద ధోరణికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. మంత్రి రాజకన్నప్పన్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డిఎంకేకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని, ఆ పార్టీని వేళ్లతో సహా పెకిలించి వేసే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. నిజానికి రాజకన్నప్పన్ వ్యాఖ్యలు ఒక ఆవేశంలో వచ్చినవి కావని, గత కొంతకాలంగా డిఎంకే నేతలు ఒక పథకం ప్రకారం ఉత్తర దక్షిణ భారతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది. గతంలో డిఎంకే ఎంపీ దయానిధి మారన్ కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాదిలో అమ్మాయిలను కేవలం పిల్లల్ని కనడానికి, ఇంటి పని చేయడానికి మాత్రమే పరిమితం చేస్తారని ఎద్దేవా చేశారు. కానీ దక్షిణాదిలో మా అమ్మాయిలు చదువుకుని గర్వంగా జీవిస్తారంటూ ఉత్తరాది సంస్కృతిని కించపరిచేలా మాట్లాడారు. అంతకుముందు కూడా ఉత్తరాది నుంచి వచ్చే కార్మికులు కేవలం టాయిలెట్లు కడగడానికే పనికొస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఇప్పుడు మరో మంత్రి ఏకంగా దేశ విభజన గురించి మాట్లాడడం చూస్తుంటే ఇది వ్యక్తిగత అభిప్రాయంలా కాకుండా డిఎంకే పార్టీ ఎజెండాలా కనిపిస్తోందని ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యల వివాదాలు తమిళనాడుకు కొత్తమీ కాదు. స్వాతంత్రానికి పూర్వం జస్టిస్ పార్టీ మొదలుకొని ఆ తర్వాత ద్రవిడ నేతల్లో చాలా మంది ద్రవిడనాడు అనే ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేశారు. డిఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై కూడా ఆరంభంలో భారత్ నుంచి విడిపోయి ప్రత్యేక ద్రవిడ దేశం కావాలని గట్టిగా కోరారు. అయితే 1962లో చైనా యుద్ధం తర్వాత 1963లో భారత ప్రభుత్వం 16వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. దీని ప్రకారం దేశ విభజనను కోరడం లేదా వేర్పాటువాదాన్ని సమర్థించడం నేరం. ఆ సమయంలో అన్నాదురై ద్రవిడనాడు డిమాండ్ను వదిలిపెట్టి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి నినాదాన్ని ఎత్తుకున్నారు. ఎన్నికల సమయంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక డిఎంకే రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అన్నామలై పాదయాత్రలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు తమిళ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇది డిఎంకేలో ఒక రకమైన అభద్రతా భావాన్ని పెంచుతోంది. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, ఏ రాజా చేసిన ఇండియా ఒక దేశం కాదు ఉపఖండం అనే వ్యాఖ్యలు, తాజాగా రాజకన్నప్పన్ విభజన వ్యాఖ్యలు ఇవన్నీ ఒకే కోవలోకి వస్తాయి. అభివృద్ధి, అవినీతి వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తమిళ జాతి ప్రమాదంలో ఉందనే సెంటిమెంట్ను డిఎంకే తెరపైకి తీస్తూ ఉంటుందని కమలనాథులు విమర్శిస్తూ ఉన్నారు. 1960ల నాటి పరిస్థితులు వేరు, 2026 నాటి భారత్ వేరు. నేటి యువత అభివృద్ధిని కోరుకుంటోంది తప్ప విభజనను కాదు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి దేశం ఎప్పుడు విడిపోతుందో ఎవరికి తెలుసు అనడం కేవలం రాజకీయ అజ్ఞానం మాత్రమే కాదు, అది రాజ్యాంగ ఉల్లంఘన కూడా. డిఎంకే నేతల వ్యాఖ్యల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చూడాలి.